యూనివర్సిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మాట అనేది మా ముచ్చటది మాకు న్యాయం కావాలి. మా ముచ్చటది వచ్చి వెళ్ళిపోయారు అంతే. మా వీసీ వెళ్ళిపోయిండు, మా సీఎం వెళ్ళిపోయిండు. మా గురించి మేము మాట్లాడలేదు. మేము కాంట్రాక్ట్ వాళ్ళం. 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఒక్కొక్కరు అందరు రిటైర్మెంట్ వెళ్ళిపోతున్నారు, చచ్చిపోతున్నారు, అందరు తగ్గిపోయారు. ఇప్పటికీ కూడా మా ఒక్క సమస్య చెప్పలే. స్టేజ్ మీద వీసీ చెప్పలే, అసలు సీఎం కూడా చెప్పలేదండి. అది మా బాధ. మరి మేము పని చేయకపోతేనే వ్యవస్థ నడుస్తుందా? నాన్ టీచింగ్ వాళ్ళు చెప్పకపోతేనే టీచింగ్ నడుస్తుందా? పిల్లలు ఉట్టిగా ఎదుగుతున్నారా? ఇవన్నీ మేము చేస్తేనే ఎదుగుతున్నారు కదా పిల్లలు. మరి యూనివర్సిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? సీఎం సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయిండు. పిల్లల గురించి మాట్లాడి ఫండ్స్ ఇస్తుండండి, 1000 కోట్లు ఇస్తుండే. ఎవరి కోసము? పిల్లల కోసం. మరి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి గుర్తు చేయాలని తెలియదా? మరి సీఎంకి ఎంప్లాయీస్ పని చేస్తున్నారని తెలియదా సీఎంకి? మరి ఎవరికి చెప్పుకోవాలి మేము? న్యాయం అసలు లేదు సార్. వీసీకి లేదు, రేవంత్ సార్కు లేదు, ఎవరికి లేదు సార్. మాకు న్యాయం చేద్దామని ఎవరికి లేదు. మాకు మా మాట అనేది మా ముచ్చటది అసలు మమ్మల్ని లోపలికి రానిస్తలేదు. ఇదే ఇక మాకు అసలు ఏది లేదు. మాకు న్యాయం కావాలి అంతే. మాకు న్యాయం కావాలి సార్. అంతే. 5 ఏళ్ల నుంచి జీతం పెరగట్లేదు. 1500 పెంచుతుండే ఎవరు? మన సత్యనారాయణ సార్ వీసీ ఉన్నప్పుడు, మాజీ వీసీ ఉన్నప్పుడు. అది పోయిన వీసీ మొత్తానికి 0 పెట్టి పోయిండు మాకు. ఆయన చేసినంత అదే ఈయన తొక్కుతుండు. ఇప్పుడు ఈయన కూడా ఏది లేకుండా చేస్తుండు మాకు. తీసుకెళ్తేనే మాకు న్యాయం జరుగుతుంది. మాకు తీసుకెళ్ళాలి. 1500 తీసేసిర్రు, జీతాలు పెరుగుతలేవు. మాకు ఏది చేయమన్నా ఏం చేస్తలేదు సార్. మాకు న్యాయం కావాలి. మా ముచ్చటది మాకు ఏది వచ్చి వెళ్ళిపోయారు అంతే. మా వీసీ వెళ్ళిపోయిండు, మా సీఎం వెళ్ళిపోయిండు. మా గురించి మేము మాట్లాడలేదు. మేము కాంట్రాక్ట్ వాళ్ళం. 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఒక్కొక్కరు అందరు రిటైర్మెంట్ వెళ్ళిపోతున్నారు, చచ్చిపోతున్నారు, అందరు తగ్గిపోయారు. ఇప్పటికీ కూడా మా ఒక్క సమస్య చెప్పలే. స్టేజ్ మీద వీసీ చెప్పలే, అసలు సీఎం కూడా చెప్పలేదండి. అది మా బాధ. మరి మేము పని చేయకపోతేనే వ్యవస్థ నడుస్తుందా? నాన్ టీచింగ్ వాళ్ళు చెప్పకపోతేనే టీచింగ్ నడుస్తుందా? పిల్లలు ఉట్టిగా ఎదుగుతున్నారా? ఇవన్నీ మేము చేస్తేనే ఎదుగుతున్నారు కదా పిల్లలు. మరి యూనివర్సిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? సీఎం సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయిండు. పిల్లల గురించి మాట్లాడి ఫండ్స్ ఇస్తుండండి, 1000 కోట్లు ఇస్తుండే. ఎవరి కోసము? పిల్లల కోసం. మరి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి గుర్తు చేయాలని తెలియదా? మరి సీఎంకి ఎంప్లాయీస్ పని చేస్తున్నారని తెలియదా సీఎంకి? మరి ఎవరికి చెప్పుకోవాలి మేము? న్యాయం అసలు లేదు సార్. వీసీకి లేదు, రేవంత్ సార్కు లేదు, ఎవరికి లేదు సార్. మాకు న్యాయం చేద్దామని ఎవరికి లేదు. మాకు మా మాట అనేది మా ముచ్చటది అసలు మమ్మల్ని లోపలికి రానిస్తలేదు. ఇదే ఇక మాకు అసలు ఏది లేదు. మాకు న్యాయం కావాలి అంతే. మాకు న్యాయం కావాలి సార్. అంతే. 5 ఏళ్ల నుంచి జీతం పెరగట్లేదు. 1500 పెంచుతుండే ఎవరు? మన సత్యనారాయణ సార్ వీసీ ఉన్నప్పుడు, మాజీ వీసీ ఉన్నప్పుడు. అది పోయిన వీసీ మొత్తానికి 0 పెట్టి పోయిండు మాకు. ఆయన చేసినంత అదే ఈయన తొక్కుతుండు. ఇప్పుడు ఈయన కూడా ఏది లేకుండా చేస్తుండు మాకు. తీసుకెళ్తేనే మాకు న్యాయం జరుగుతుంది. మాకు తీసుకెళ్ళాలి. 1500 తీసేసిర్రు, జీతాలు పెరుగుతలేవు. మాకు ఏది చేయమన్నా ఏం చేస్తలేదు సార్. మాకు న్యాయం కావాలి. మా ముచ్చటది మాకు ఏది